హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శృతి క్రియేషన్స్. సో ఈ రోజు ఫుల్ వీడియోలో అయితే ఒక బ్రైడల్ అండ్ బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ని అయితే మేక్ చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా మేక్ చేసుకోవాలనుకుంటే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఈ వీడియోలో అయితే మీతో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనకి కావాల్సింది ఫ్లాట్ బ్యాంగిల్స్ అండ్ థ్రెడ్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ అయితే ఒక కస్టమర్ ఆర్డర్ అనమాట. సైజ్ వచ్చేసి 2/6 లో అయితే మేక్ చేస్తున్నాను. ఈ బ్యాంగిల్ అయితే నేను 2 కట్ లో ఫ్లాట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. దీనికి థ్రెడ్ వచ్చేసి 60 రౌండ్స్ అయితే తీసుకున్నాను. మనకి బ్యాంగిల్ నీట్ ఫినిషింగ్ అనేది థ్రెడ్ ర్యాపింగ్ మీద బేస్ అయి ఉంటుంది. సో దట్ థ్రెడ్ ర్యాపింగ్ అయితే మనం చాలా నీట్ గా ఫింగర్ తో అడ్జస్ట్ చేస్తూ అయితే మేక్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ నేను సైడ్ బ్యాంగిల్స్ కి అయితే థ్రెడ్ ర్యాప్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మిడిల్ బ్యాంగిల్స్ కి అయితే థ్రెడ్ ర్యాప్ చేసుకుంటున్నాను. ఈ 6 కట్ బ్యాంగిల్ కి అయితే నేను 20 రౌండ్స్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. థ్రెడ్ ర్యాపింగ్ అయితే మనం ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూస్ చేయాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ ర్యాపింగ్ అనేది చాలా నీట్ గా చేసుకుంటే బ్యాంగిల్ కి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సైడ్ బ్యాంగిల్స్ అయితే నేను 4 ప్రిపేర్ చేసుకున్నాను. మిడిల్ బ్యాంగిల్స్ అయితే నేను 6 ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి కావాల్సింది 6K ఐ షేప్ కుందన్స్, స్టోన్ చైన్, షుగర్ బీట్స్ అండ్ 3mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి రౌండ్ షేప్ కుందన్ అయితే స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ అయితే షుగర్ బీట్స్ని దానిపైన అయితే స్టిక్ చేసుకోవాలి. ఈ కుందన్ అండ్ షుగర్ బీట్స్ అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూతో అయితే స్టిక్ చేసుకున్నాను. మనకి థ్రెడ్ అనేది లైట్ కలర్ ఉన్నప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయడం బెటర్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే B7000 గ్లూ వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోన్ చైన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా స్టిక్ అవ్వాలి కదా, అందుకే నేను B7000 గ్లూతో అయితే స్టిక్ చేసుకుంటున్నాను. స్టోన్ చైన్ ఫిక్స్ చేసేసాక అయితే మనం బీట్స్ని కూడా కొంచెం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను 2 బ్యాంగిల్స్ కి 1 ఫ్లవర్ అయితే స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఆ ఫ్లవర్ తోనే మెజర్ చేసుకుంటున్నాను. మనం టేప్ ఆర్ స్కేల్ తో మెజర్ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇలా కొంచెం బ్యాంగిల్స్తో మెజర్ చేసుకొని స్టిక్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా మనం కొంచెం యూస్ఫుల్ టిప్స్ని అయితే ఫాలో అయిపోతూ బ్యాంగిల్స్ని మేక్ చేస్తే మన వర్క్ అనేది చాలా సింపుల్గా అయితే ఫినిష్ అయిపోతుంది. చూస్తారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే నేను బ్యాంగిల్కి 6 ఫ్లవర్స్ వచ్చేలా అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇలా మనం బ్యాంగిల్స్కి ఫస్ట్ ఫ్లవర్స్ మేక్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ వర్క్ అనేది మనకి చాలా స్పీడ్గా అయితే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి కావాల్సింది జర్దోసి అనమాట. ఈ జర్దోసి స్టిక్ చేసుకోవడానికి అయితే నేను B7000 గ్లూని అయితే యూస్ చేస్తున్నాను. ఇలా మనం తక్కువ గ్లూ యూస్ చేసే ప్లేస్లో అయితే B7000 గ్లూ యూస్ చేసుకోవాలి. ఎక్కువ గ్లూ యూస్ చేసే ప్లేస్లో అయితే ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ జర్దోసిని అయితే నేను కొంచెం S షేప్లో అయితే స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ ఈ 6K ఐ షేప్ కుందన్స్ని అయితే నేను లీవ్స్లో అయితే స్టిక్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇప్పుడే మనం మెయిన్ ప్రాసెస్లోకి అయితే వచ్చాము. ఈ కుందన్స్ అనేవి నేను సైడ్స్ 3 వచ్చేలా అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఎలా స్టిక్ చేసుకోవాలనేది వీడియోని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. క్లారిటీగా చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ లాస్ట్ అవుట్పుట్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయ్యాయి. మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మీకు వీడియో రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా అయితే రిప్లై ఇస్తాను. కొత్తగా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే నా వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. లేకుంటే మీకు మీరే ఓన్గా మేక్ చేసుకోవాలనుకుంటే చాలా ఈజీ అండ్ సింపుల్గా అయితే మీరు మేక్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇలాంటి కస్టమైజేషన్ కావాలనుకుంటే మన పేజ్లో అవైలబుల్గా ఉంది. లేట్ చేయకుండా అయితే DM చేసేయండి. థ్రెడ్ అనేది నేను లైట్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ కుందన్స్ అయితే పికాక్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. సెట్ అవుతుందా లేదా అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఈ జర్దోసిని స్టిక్ చేసుకోవడానికి అయితే మనం థ్రెడ్ కటర్ని అయితే యూస్ చేయాలి. ఈ థ్రెడ్ కటర్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ బ్యాంగిల్సే కాకుండా మీకు ఇంకా ఏం మేకింగ్ వీడియోస్ కావాలో కూడా లెట్స్ కామెంట్ చేసేయండి గైస్. ఇంకొక యూస్ఫుల్ థింగ్ ఏంటంటే నేను ఈ కుందన్స్ని స్టిక్ చేసుకోవడానికి గ్లూ స్టిక్ని అయితే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ నేను స్టార్టింగ్లో అయితే B7000 గ్లూ క్యాప్ని అయితే యూస్ చేసేదాన్ని, బట్ పర్టికులర్గా కుందన్ అయితే స్టిక్ చేయాల్సి వచ్చేది. ఈ గ్లూ స్టిక్ వల్ల అయితే నాకు వర్క్ అనేది చాలా సింపుల్గా అయితే ఫినిష్ అయిపోతుంది. ఈ గ్లూ స్టిక్ని అయితే నేను ఆన్లైన్లో 45 రూపీస్కి అయితే తీసుకున్నాను. మీకు నియర్ బై షాప్లో అయితే 50 or 60 అయితే చెప్తారు. తప్పకుండా అయితే తీసుకోండి, మీకు చాలా యూస్ అవుతుంది. మీకు కనుక జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మన ఛానల్లో ప్రతి జ్యువెలరీ మేకింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ చేయండి. న్యూగా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే నేను ఒక సజెషన్ అయితే ఇస్తాను. మీకు ఆర్డర్ అనేది వచ్చిన తర్వాత మినిమం హాఫ్ పేమెంట్ అయితే తీసుకోవాలి, లేకుంటే మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయినట్టు కాదు. సో దట్ నేను ఆ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను. ఆర్డర్ చెప్తే అయితే నేను బ్యాంగిల్స్ని మేక్ చేసేదాన్ని. మేకింగ్ అయ్యాక అయితే వాళ్ళకి చెప్తే మనీ ఇప్పుడు లేవు అని చెప్పేవారు. అలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం కన్నా మీరు ఆర్డర్కి ముందు హాఫ్ పేమెంట్ అనేది తీసుకోవడం వల్ల వాళ్ళకి కూడా పేమెంట్ ఇచ్చేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. మీరు కూడా చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ బ్యాంగిల్ అనేది ఫ్లవర్ అండ్ లీవ్స్ ప్యాటర్న్తో ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుందో. నేనైతే ఈ బ్యాంగిల్ని మేక్ చేస్తున్నప్పుడు చాలా క్రియేటివ్గా అయితే అనిపించింది. మనమైతే బ్యాంగిల్
వర్క్ లాస్ట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తున్నాము. మీరు మేక్ చేసాక కూడా మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ ఐ షేప్ కుందన్స్ అయితే నాకు 15 గ్రామ్స్ చాలా ఈజీగా అయితే సరిపోయాయి. స్టోన్ చైన్ అయితే నాకు 1 మీటర్ పర్ఫెక్ట్ గా సరిపోయింది. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బ్యాంగిల్స్ ని చాలా ఈజీ అండ్ సింపుల్ గా అయితే మనం మేక్ చేసుకోవచ్చు. ఈ ఐ షేప్ కుందన్స్ అయితే మనం కొంచెం లీవ్స్ పొజిషన్ లో అయితే సెట్ చేసుకోవాలి. అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ గా అయితే మనకి బ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఈ బ్యాంగిల్స్ లాస్ట్ అవుట్పుట్ చూసే ముందు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చూసారు కదా ఈ బ్యాంగిల్స్ లాస్ట్ అవుట్పుట్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఎలివేట్ అయ్యాయో. నేనైతే ఈ బ్యాంగిల్స్ మేకింగ్ అనేది చాలా డీటెయిల్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ మిడిల్ బ్యాంగిల్స్ అయితే గ్రీన్ కలర్ కుందన్ అండ్ షుగర్ బీట్స్ తో అయితే డిజైన్ చేశాను. ఈ బ్యాంగిల్స్ లాస్ట్ అవుట్పుట్ చూస్తే మీకు ఎలా అనిపించిందో అండ్ వీడియో రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఈ కలర్ కాంబినేషన్ లో అయితే ముందు వీడియోలో కాసు బ్యాంగిల్స్ అయితే మేక్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.